వరిపిండి వడియాలు, ఒక గిన్నె వరిపిండి, తగినంత సాల్టు, అల్లం, జీలకర్ర, మిక్సీ పట్టుకోవాలి, పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ చెక్క. ఏ గిన్నె అయితే పిండి తీసుకున్నామో ఆ గిన్నెతో 8 గిన్నెలు వాటర్ కావాలండి. 6 గిన్నెల వాటరు ఇలా పోసుకొని మరిగించుకుంటున్నాను. 2 గిన్నెల వాటరు ఇలాగ మనం పిండి కలుపుకోవాలి. ఇలాగ మరుగుతున్నప్పుడు మనం పిండి పోసుకోవాలి, తిప్పుతూ ఉండాలండి, లేకపోతే గడ్డలు కడతాయి. ఇలాగా పిండి పోసుకొని ఇది కొంచెం చిక్కబడేదాకా మనం కలుపుతూనే ఉండాలి, లేకపోతే గడ్డలు కడతాయి. ఇలాగ తెల్లుతున్నప్పుడు మనం ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అలానే నిమ్మకాయ పిండుకుంటే వడియాలు చాలా కలర్ తెల్లగా ఉంటాయండి. ఇలాగా ఉడికించుకోవాలి, మనం బాగా ఉడికించుకుంటేనే మనకి వడియాలు ఎరగకుండా ఉంటాయి. ఇంకా స్టవ్ ఆపేసుకుంటే కాసేపటికి మనకి గట్టిపడిద్ది పిండి. స్టవ్ ఆపేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మనం ఇలా పెడితే ఇంక ఇలా వస్తుందండి. మనం ఇంకా పెట్టుకోవచ్చు వడియాలు. కొంచెం పిండి గట్టిపడిద్ది. వడియాల క్లాత్ని ఇలాగ తిరిగేసి వాటర్ చల్లుకోవాలండి. వాటర్ చల్లుకున్న తర్వాత మనం ఇలాగ తీసేసుకోవాలి. ఉరకనే ఈజీగా వస్తే వచ్చి 1 గంట ఎండలో ఎండబెట్టుకోవటం. 1 గంట ఎండబెట్టిన తర్వాత ఇలాగుంటాయండి వడియాలు.